నమస్కారం. భక్తి, శక్తి, జ్ఞానం ఈ మూడు ఒకే రూపంలో దర్శనమిచ్చే మహోన్నత స్వరూపం అదే పంచముఖ ఆంజనేయ స్వామి. ఈ రూపం కేవలం ఒక విభిన్నమైన దైవ రూపం కాదు, ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం, మన జీవితాన్ని ప్రభావితం చేసే దివ్య తత్వం. పంచముఖ హనుమంతుడి పురాణ రహస్యం తెలుసుకుందాం. రామాయణ యుద్ధ సమయంలో అహిరావణుడు అంటే మైరావణుడు రామలక్ష్మణులను పాతాళ లోకానికి తీసుకెళ్లాడు. అప్పుడు భక్తి, ధైర్యం, బుద్ధి అన్నీ అయిన హనుమంతుడు ఒక అద్భుతమైన పంచముఖ రూపాన్ని ధరించాడు. ఎందుకంటే అహిరావణుడి ప్రాణం 5 దిక్కుల్లో వెలిగే 5 దీపాలలో దాగి ఉంది. ఈ 5 దీపాలను ఒకేసారి ఆర్పాలంటే ఒకే ముఖం సరిపోదు. అందుకే స్వామి 5 ముఖాలతో ప్రత్యక్షమై ఒకే క్షణంలో ఆ దీపాలను ఆర్పి ధర్మాన్ని రక్షించాడు. హనుమ యొక్క ఈ 5 ముఖాల ఆధ్యాత్మిక అర్థం తెలుసుకుందాం. హనుమ ముఖం ఇది తూర్పు వైపు చూస్తూ ఉంటుంది. ఇది అసలు స్వరూపం, పాపాలను తొలగిస్తుంది, మనసుకు శుద్ధినిస్తుంది. ఈ రూపపు సందేశం ఏంటంటే భక్తి ఉంటే జీవితం పవిత్రం అవుతుంది అని. నరసింహ ముఖం ఇది దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది. ఈ ముఖపు ప్రత్యేకత భయాన్ని చీల్చివేసే శక్తి, ఇది దుష్ట శక్తులను నాశనం చేస్తుంది. ఈ రూపపు సందేశం ఏంటంటే భయం మీద విజయం సాధించాలి అని. గరుడ ముఖం ఇది పశ్చిమ దిశను చూస్తూ ఉంటుంది. విషాలను, వ్యాధులను తొలగించే శక్తి ఈ ముఖపు ప్రత్యేకత. ఈ రూపం శరీరాన్ని, మనస్సును రక్షిస్తుంది. ఈ రూపపు సందేశం ఏంటంటే ఆరోగ్యం కూడా ఒక దైవ అనుగ్రహమే అని చాటడం. వరాహముఖం ఇది ఉత్తర దిశను చూస్తూ ఉంటుంది. ఇది భూమిని కాపాడే శక్తిని కలిగి ఉన్న రూపం, మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ రూపపు సందేశం ఏంటంటే స్థిరత్వం, సంపద ధర్మంతోనే వస్తాయి అని తెలియచేయటం. 5వది హయగ్రీవ ముఖం. ఇది పైకి అంటే ఆకాశం వైపు చూస్తుంటుంది. జ్ఞానానికి మూలం ఈ రూపం. విద్య, బుద్ధి, వాక్చాతుర్యాన్ని ఈ రూపం మనకు కల్పిస్తుంది. ఈ రూపపు సందేశం ఏంటంటే జ్ఞానం లేనిదే జీవితం అసంపూర్ణం అని మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు లోతైన ఆధ్యాత్మిక రహస్యం చూద్దాం. పంచముఖ హనుమంతుడు కేవలం 5 ముఖాలు కలిగిన రూపం మాత్రమే కాదు, మనలోని పంచ ప్రాణాలపై నియంత్రణకు ప్రతీక. అవి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానలు. ఇవి సరిగా ఉన్నప్పుడు మన జీవితం సమతుల్యంగా ఉంటుంది. అందుకే స్వామిని ప్రాణదేవుడు అంటారు. ఈ అవతారంతో పంచముఖ హనుమంతుడు మనకు చెప్తున్నాడు, భక్తి ఉండాలి హనుమ ముఖం, భయం జయించాలి నరసింహ ముఖం, ఆరోగ్యం కాపాడాలి గరుడ ముఖం, సంపద సాధించాలి వరాహ ముఖం, జ్ఞానం పెంపొందించాలి హయగ్రీవ ముఖం. ఇవి 5 కలిసినప్పుడే జీవితం సంపూర్ణమవుతుంది. చివరిగా పంచముఖ ఆంజనేయ స్వామిని భక్తితో ఆరాధిస్తే పంచేంద్రియాలపై నియంత్రణ, సర్వతోముఖ అభివృద్ధి, ఆత్మశక్తి అన్నీ లభిస్తాయి. అందుకే ఓం పంచముఖ హనుమతే నమః అని జపిద్దాం. మన జీవితాన్ని దివ్యంగా మార్చుకుందాం. జై హనుమాన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై హనుమాన్ అని కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం అవునా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.